విశ్వమణి బాబు గారు స్టూడెంట్స్ విద్యార్థులు డబ్బును ఎలా సంపాదించాలి, ఎలా దాచుకోవాలి, ఎలా చూడాలి వీళ్ళు డబ్బుని? చదువుకునేటప్పుడు వాడు చదువు మీద పెట్టాలి కానీ డబ్బు మీద పెడితే ఎప్పుడు కాదు డబ్బు. చదువు పూర్తి చేయాలి అతను. స్టూడెంట్స్ అనేది చదువు విద్యార్థులు కదా, విద్యార్థులు. కానీ కొంతమంది మేధావి విద్యార్థులు ఉన్నారండి, చదువుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు. మంచి క్వశ్చన్ మీరు అడిగింది, తప్పు కాదు అది. విద్యార్థులు కూడా సంపాదించవచ్చండి. ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ కొంచెం ఇబ్బందులు ఉంటుంది, కష్టాల్లో. దాన్ని తెలుసుకున్నవాడు వాళ్ళని ఎదురు చూడ్డు, ఇంట్లో వాళ్ళని ఎదురు చూడ్డు డబ్బు కోసం. చదువుకుంటుంటాడు అంటే చదువు టైంలో చదువుతాడు, మిగతా టైంలో పార్ట్ టైం జాబులు చేస్తారు వాళ్ళంతా. చూడు డబ్బు సంపాదిస్తాడు, వాడు ఖర్చులన్నీ నెరవేర్చుకుంటాడు, వాడే 10 రూపాయలు కూడా ఇంటికి పంపిస్తుంటాడు. ఏ నాయనా నువ్వు అక్కడ చదువుకుంటాను నీకలానే లేదమ్మా, చదువుకుంటూ ఒక పని చేసుకుంటున్నానమ్మా, నేను చదువులు ఎటువంటి లోటు లేదు, నా మార్కులు కూడా చూడొచ్చు అని గొప్ప మేధావులు ఉన్నారు. అంటే వాడు ఆలోచన పెట్టాడు, అలా వాడు ఆలోచన పెట్టాడు. చదువుకుంటూ మనము విద్యార్థులు కదా, వాడు అతను విద్యార్థి కదా, చదువుకుంటూ వేరే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఏదో ఒక పని, దాని తగ్గ పనులు ఉంటాయి, బోలెడు ఉన్నాయి విద్యార్థులకి. ఆ పని చేస్తూ 10 రూపాయలు సంపాదించుకొని 10 రూపాయలు వాడు ఖర్చు పెట్టుకొని వాడు కూడా 10 రూపాయలు దాచుకుంటూ ఉన్నాడు, ఇంటికి కూడా పంపిస్తున్నాడు. కాబట్టి దీనికంత కారణం వాడే, వాడు ఆలోచన విధానమే, వాడు ప్రవర్తన విధానమే, వాడు మైండ్ సెట్టే దీనికంత కారణం. మా ఇంట్లో పరిస్థితిని చూశాడు, చదువు వదలలేదు, మళ్ళీ టాపర్గానే ఉంటాడు. వాడు ఎక్కడ తగ్గడండి, చదువుకి ఎటువంటి లోటు చేయడు, చదువులో బ్రహ్మాండం మమేకమైపోతాడు. ఒక టైం ఏ టైం క్లాస్కి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, తర్వాత ఎప్పుడు ఖాళీ టైం ఉంది కదా, మిగతా రాత్రి దాకా ఉంది కదా పడుకునే వరకు ఆ టైం జాబ్ చేస్తారు. కొంతమంది ఉదయం లేచే తెల్లారుజాము నుంచి చేసేవాళ్ళు అన్నారు. వాడు ఆలోచించినాడు కాబట్టి అలా తీసుకెళ్తాడు, పోతారు. వాడు కష్టం అనేది చూడ్డు, అక్కడ వాడు కష్టం అనేది చూడ్డు. మనం ఇలా స్టూడెంట్స్ చాలామంది వచ్చి బాగా గాఢ నిద్రపోయేసి హ్యాపీగా స్కూల్కి వెళ్తారు, మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ ఏదో కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటారు, చదువులు కూడా డల్లుకుంటారు, గాఢ నిద్రలు పోతుంటారు. ఇటువంటి వాడు ఉన్నాడు మేధావి, తెల్లారుజాము లేచి చదువుకి ఎటువంటి ద్రోహం లేకుండా బాగా పట్టించేస్తాడు. చదువుకు సంబంధించిన పట్టుకున్నాడు. ఇప్పుడు పార్ట్ టైం జాబ్ స్కూల్కి వెళ్ళాల్సినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు వెళ్ళినాడు, మళ్ళీ ఈవినింగ్ పార్ట్ టైం జాబ్కి క్లాసులు లేనప్పుడు అంతా ఏం చేస్తాడు, సాయంత్రం 3 నుంచి కూడా ఉండవు కొన్ని కాలేజీల్లో వెళ్తూ ఉంటాడు, పార్ట్ టైంకి వెళ్తాడు. పోయి వాడి కంప్యూటర్ వర్క్ నేర్చుకుంటాడు, వాడికి సంబంధించిన నేర్చుకునేసి హ్యాపీగా సంపాదిస్తుంటాడు. కాబట్టి వాళ్ళు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మారండి, ఆలోచించండి, మీ పరిస్థితి ఏంది, మీ కుటుంబ పరిస్థితి ఏంది, మీ పరిస్థితి ఏంది. మనం డబ్బు సంపాదించాలి. ఇప్పటాల నుంచే కానీ డబ్బు రూపాయన కానీ విద్యార్థులను పట్టిస్తే ఆ చదువు పూర్తయ్యే లోపల మంచి జీవితాన్ని అనిపిస్తారండి. వాళ్ళు ఎక్సలెంట్గా ఉంటుంది, వాడు మైండ్ తీసుకెళ్తుంది. ఉద్యోగమే కావాలంటే ఉద్యోగానికి సంబంధించిన తీసుపిస్తుంది, లేక బిజినెస్ చేయాలనుకుంటే ఇప్పుడు పట్టించినాడు కదా, బిజినెస్ రూపానికి తీసుకెళ్తుంది. చదువును పూర్తి చేస్తుంది, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయి వాడు మంచి జీవితాన్ని అనిపించడానికి. వాడు చదువు పూర్తి అవ్వకముందే కూడా కారు కొన్న వాళ్ళు ఉన్నారండి విద్యార్థులు. బెంగళూరు ఫీడ్బ్యాక్ చూడొచ్చు, చదువుకుంటూనే కారు కొన్నాడండి. చదువుకుంటేనే ఒక అతను ఎగ్జాంపుల్కి నా క్లాసులు బెంగళూరు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ అన్ని సిటీల్లో ఉన్నాయి. ఒక అతను నా దగ్గర నేర్చుకున్నాడండి, చదువుకున్న స్టూడెంట్. సార్ నేను చదువుతున్నాను సార్, ఈ సబ్జెక్ట్ నాకు ఓకేనా అన్నాడు. నాయనా ఈ సబ్జెక్ట్ మెయిన్ మీకేరా నాయన అన్నాను. ఏంటంటే ఇప్పుడు నాలెడ్జ్లో ఉన్నారు మీరు, పాజిటివ్ కన్నా పట్టుకునేస్తే మీ జీవితం ఎలా ఉంటుందంటే చదువు కూడా సింపుల్ అయిపోతుందండి, చదువు కూడా సింపుల్ అయిపోతుంది. పట్టించాను. ఆ చదువుకుంటూ ఒక పార్ట్ టైం జాబ్ చేశాడంట. పార్ట్ టైం జాబ్ చేసి ఎలా కూడబెట్టాడు అనేది అతనికే తెలియదంట, కానీ ఖర్చు వేస్ట్ చేయడు, తినాల్సింది తింటున్నాడు, మంచి బట్టలు వేస్తున్నాడంట. ఇంటికి కూడా నేనే పంపిస్తున్నాను సార్, అప్పుడప్పుడు ఫీడ్బ్యాక్లు ఉంది చూడొచ్చు మీరు. పంపిస్తున్నాను సార్, మా అమ్మ వాళ్ళ నాన్న కూడా ఆనందపడుతున్నాను, నాయన చదువుకొని నిలిపేస్తున్నావు అమ్మ, అమ్మ మీరు కాలేజీకి ఒకసారి కూడా తీసుకుపోయి వాళ్ళ కాలేజీ ప్రిన్సిపల్తో కూడా మాట్లాడుతున్నారు, అటెండెన్స్ కూడా చూపించాడంట. మంచి స్టూడెంట్ అండి ఇతను. మీరు తల్లిదండ్రులు బెస్ట్ క్యాండిడేట్ అండి, కరెక్ట్గా వస్తాడు, కరెక్ట్గా వాటి టైం ఎగ్జామ్లు కానీ ఎలానైనా రిస్క్ ఎక్కువ కదండి. రిస్క్ అంటే రిస్క్ అమ్మ, అది నేను రిస్క్ అని అనుకోలేదు, అనుకునేదే తడువు కదా. నేను రిస్క్ ఎదగాలి అనుకున్నాను, ఎలాగైనా సంపాదించాలనుకున్నాను, దాచిపెట్టాడు, కారు కొనేసాడండి. ఒకరోజు కాలేజీకే కార్లో పోయాడంట, ఆ కార్లోనే. ఆశ్చర్యపడ్డారంట వాళ్ళంతా. ఎలా అంటే ఎలా, చదువుకు ద్రోహం లేదు, చదువుకుంటూ నువ్వు అనుకో, ఎలా అనేది పాజిటివ్గా అనుకో. నెగిటివ్గా అనుకున్నట్టే మరి నెగిటివ్ రూపం తీసుకెళ్తుంది. నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు, పాజిటివ్ ఆలోచనలు. ఎలాగైనా నేను ఎదగాలి, ఎలాగైనా చూడు అమ్మ నాన్న కొనిచ్చే కారుని వాడే కొన్నాడు, లేక అత్తగారు పిల్లలకి పెళ్ళి అయిన తర్వాత కొనిచ్చే కారుని వాడే కొన్నాడు. టాలెంట్ కదా వాడు, కొనడం లేదా, డబ్బును సంపాదించాడు, చదువుకు దోషం చేయాల, చదువుకుంటూ డబ్బు సంపాదించినాడు, దాచాడు, కారు కొన్నాడు. అదే అండి విద్యార్థులు కానీ దీన్ని పట్టుకుంటే చదువు పూర్తయ్యే లోపల మంచి సంబంధాలు, మంచి జాబ్ కావాలన్న జాబు, మంచి బిజినెస్ కావాలని పెట్టచ్చు. మీ మైండ్ మొత్తం పాజిటివ్ అయిపోతుంది. గొప్ప ఆలోచనల ద్వారా గొప్ప ఆలోచన విధానమే అండి, మొత్తానికి ఆలోచన అండి. నువ్వు మారు. ఇప్పుడు చదువుతూ ఉంటారు కొంతమంది, కాలేజీలకు పొమ్మంటే ఇంట్లో నుంచి కాలేజీకి బయలుదేరి వస్తారు, కానీ కాలేజీలు కట్ చేసేస్తారు.
ఫ్రెండ్షిప్లు అలాంటి వాళ్ళు అనమాట. అందుకే స్నేహం చేస్తే కూడా ఎలాంటి వాళ్ళతో చేయాలని వీడియో చెప్పాను, నెక్స్ట్ కూడా చేస్తాను నేను. ఓకే. కాబట్టి అక్కడ తిరుగుదల సినిమాలు రిలీజ్ అయితే సినిమాలకు పోవచ్చు, సినిమాలు చూడకూడదని చెప్పలా, సంతోష పెట్టుకోవాలి మనల్ని. అది పోవాల్సిన టైంలో లీవ్లు ఉంటాయి కదా మీకు, సెలవులు, ఆ టైంలో పోయి చూడు. పోయి కాలేజ్ కట్ చేసి పోయి వస్తారు. ఎగ్జామ్లో కూర్చుంటే ఏమొస్తుంది నీకు? ఇక్కడ కాలేజ్ పోయా, ఆడ ఫెయిల్ అయిపోయా, ఇంట్లో వాళ్ళకే పోయింది, ఏదైనా ఆయన ఫెయిల్ అయిపోయినా నేను కరెక్ట్గా రాశాను, ఆడేదో పోయింది అంటారు. అబద్ధాలు అన్ని చెప్పడమే అబద్ధం. దీనికంత కారణం ఎవరు? నువ్వు నడుచుకునే విధానం సరిలేదు, ఫెయిల్ అయిపోయినావు. నడుచుకునే ఆలోచన విధానం సరిలేదు, పోయింది. నువ్వు ఏం సంపాదించలేవు, చదువులను వీక్ అయిపోయినావు, డబ్బు సంపాదించలేవు, అన్ని ఆలోచన నెగిటివ్లో పడతావు. అది ఆ మేధావి స్టూడెంట్స్ చూడు, తేడా వచ్చిందే లేదా? వాడు డబ్బు సంపాదిస్తున్నాడు, చదువుకి ద్రోహం చేయలేదు, చదువు చదివేస్తున్నాడు, డబ్బును కొన్నాడు, కారు కూడా కొనేసినాడు, ఇంటికి కూడా 10 మందికి అమ్మ తండ్రి దగ్గర కూడా 10 రూపాయలు హెల్ప్ చేస్తున్నాడు. వాడు బెస్ట్ స్టూడెంట్స్ కానీ ఈ సబ్జెక్ట్ని పట్టుకుంటే మంచి రిచ్గా జీవించవచ్చండి. వాళ్ళ వయసు కనీసం ఒక 30-40 వచ్చే లోపల ఈ రేంజ్లో ఉంటారు వాళ్ళంతా. ఇది మెయిన్ వాళ్ళు పట్టుకోవాల్సింది. చదువు ఉన్నా చదువు లేకపోయినా ఎవడైనా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అండి ఇది. దీంట్లో మంత్రాలు లేవు, ఏ తంత్రాలు లేవు, ఏ చిటి తంత్రాలు లేవు, ఏ యంత్రాలు లేవు, ఏ తావితులు లేవు. నువ్వే దేవుడు అంటోంది, నీలో ఉంది గొప్పతనం, నీ ఇన్నర్ మైండ్. ఇంకొకటి ఉంది కదా, ఇప్పుడు చూడు నాతోనే మాట్లాడు, యాంకరింగ్ చేస్తున్నారు, నీ ఇన్నర్ మైండ్ ఇంకొక పని చేసింది చూసారా? నెక్స్ట్ అడగాల్సింది ఏంది, నెక్స్ట్ ఏం అడగాలని ఆలోచిస్తున్నారు మీ మైండ్ ద్వారా, నాకు తెలిసిపోతున్నది. నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడగాలని, నీ ఇన్నర్ మైండ్ అని గొప్పదండి, అది కంప్యూటర్ కన్నా గొప్పది. దాన్ని కంట్రోల్లో తెచ్చుకున్నామంటే తీసుకెళ్తుంది. దాన్ని కరెక్ట్గా పట్టించు, తడబడకూడదు అక్కడ. కరెక్ట్గా పట్టించినామంటే విద్యార్థి అయినా ఎవరైనా సరే కరెక్ట్ రూపంలో తీసుకెళ్తుంది. డబ్బు సంపాదిస్తూ చదువుకునే విద్యార్థులు హ్యాపీగానే డబ్బుని దాచుకునే విధానం ఇదే. పార్ట్ టైం జాబ్లో చేయాలి. శ్రద్ధ అంటే రిస్క్ అనుకోకు, రిస్క్ అన్న ఉంటే రిస్క్లో పడుతుంది. సులభమే నాకు ఏదైనా అనుకో, నాకు ఏ పని చేయడం సులభమే అంటే సులభమే ఉంటుంది అక్కడ పని కూడా. ఓకేనా? ఇలా చేయండి. విద్యార్థులు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ని పట్టుకోండి, మీరే దేవుళ్ళు అవుతారు, మీరే రాజులు, మీరే మంత్రులు అవుతారు. తల్లిదండ్రులు, చదువుకున్న తల్లిదండ్రులు ఉన్నా, చదువులేని తల్లిదండ్రులు ఉన్నా, మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఈ సబ్జెక్ట్ని పట్టించండి, కొన్ని విషయాలు చెప్పించండి, మీకు తెలిసిన వాళ్ళు తెప్పించండి. ఈ విశ్వ కళ్యాణం అన్నిటి ఈ సబ్జెక్ట్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడమే గొప్పది. వాళ్ళే దేవుడు అండి. ప్రతి మానవుడిలో గొప్పతనం ఉంది, ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ బయటపడాలంటే మిమ్మల్ని మీరు నమ్మితే పాజిటివ్గా ఉన్నప్పుడు అన్ని టాలెంట్లు బయట వస్తాయి. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు చాలా సులభంగా చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ డబ్బుని చాలా సులభంగా సంపాదించు పొదుపు చేసినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.